దివ్య క్లినిక్ మోకాళ్ల నొప్పులకు, వెన్ను నొప్పులు, ఎముకలు, కీళ్ల నొప్పులకు, కీళ్లవాతము, స్త్రీల సమస్యలు, కంటి సమస్యలు మరియు ముఖ్యంగా జుట్టు సమస్యలు, గ్యాస్ట్రిక్, షుగర్, క్యాన్సర్, బీపీ అన్ని రకాల సమస్యలకు చికిత్స చేయబడును. అడ్రస్ దివ్య క్లినిక్ 201 కమలా రెసిడెన్సీ, శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమగమం దగ్గర, హైదరాబాద్. సంప్రదించు సమయం ప్రతిరోజు 12 గంటల నుంచి 5 గంటల వరకు. ఫోన్ నంబర్స్ 9153305786, 9848727076. నమస్తే అండ్ వెల్కమ్ టు హెల్త్ కేర్. ఎన్నో వ్యాధులకి, అలాగే దీర్ఘకాలిక వ్యాధులకి ఎన్నో వైద్య విధానాలను మనం వినే ఉన్నాం. కానీ సిద్ధ వైద్యం గురించి మీకు తెలుసా? అసలు సిద్ధ వైద్యం అంటే ఏమిటి? దాని యొక్క చికిత్సా విధానం ఎలా ఉండబోతుంది? దీని యొక్క విశిష్టతను మనకి సవివరంగా తెలియజేయడానికి ఈరోజు దివ్య క్లినిక్ నుంచి డాక్టర్ మణికంఠ గారు ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. వెల్కమ్ టు రాజ్ న్యూస్ సార్. ఈ సిద్ధ వైద్యం గురించి చెప్పంగానే అసలు సిద్ధ వైద్యం అంటే ఏమిటి? అగస్త్య మహాముని మరొక 17 మంది సిద్ధులతో కలిపి రూపొందించిన అతి ప్రాచీనమైన వైద్య విధానమే ఈ సిద్ధ వైద్యం అండి. మనం చాలా విధానాలు విన్నాం. ఈ చికిత్సలు ఆయుర్వేదంలో కానీ చాలా రకాల వైద్యాలు ఉన్నాయి. ఈ సిద్ధ వైద్యం అనేది ఎలా, ఎప్పుడు స్థాపించబడింది, మనకి ఎలా అందుబాటులో వచ్చింది? 108 వర్మం పాయింట్స్ ఉంటాయండి. 123 అడంగల్ పాయింట్స్ ఉంటాయి. 72,000 నాడీ కేంద్రాల గురించి ఈ వైద్య విధానంలో చెప్పబడి ఉంది. వీటన్నిటికి మించి మూలికలతో మేము వైద్యం చేస్తాము. అలాగే వచ్చిన ప్రతి పేషెంట్కి ఏం తినాలి, ఏం తినకూడదని వివరంగా వాళ్ళకి డైట్ చెప్తామండి. ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే, ఇది వరకు ఆఫ్టర్ 60s ఆర్ 50s మోకాల నొప్పులతో బాధపడేవాళ్ళు. కానీ ఇప్పుడు 25 కానివ్వండి, కనీసం ఇప్పుడు 15 years వాళ్ళు కానివ్వండి, అమ్మ మోకాల నొప్పులు అంటూ ఉంటారు. సో ఇలా మోకాల నొప్పులకి ప్రత్యేకించి ఎటువంటి చికిత్స మీరు అందించగలరు ఈ సిద్ధ వైద్యంతో? ఇక్కడ యంగ్స్టర్స్కి వచ్చేసరికి లైఫ్ స్టైల్ అండి. వీళ్ళకి ఎందుకు అంత తక్కువ వయసులో మోకాలు అరిగిపోతున్నాయండి? కొన్ని జనరేషన్స్ బ్యాక్ మనం వెళ్ళినప్పుడు కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చింది ఈ మోకాల సమస్య. ఇప్పుడు మరి యంగ్ జనరేషన్ కూడా వస్తూ ఉంది. రీజన్ ఏంటంటే, మెయిన్ రీజన్ వీళ్ళు ఎండకి వెళ్ళరు. విటమిన్ డి కావాలి. ఎప్పుడు వచ్చిద్దాం మనకు విటమిన్ డి? సూర్యుడు ఫ్రీగా ఇస్తారండి. వి ఆల్ ఆర్ సౌత్ ఇండియన్స్. కాసేపు వెళ్ళి ఎండలో కూర్చుంటే సూర్యుడు మనకి ఫ్రీగా ఇస్తాడు. ఆ సూర్యకిరణాలు మన చర్మానికి తాకితే మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యింది విటమిన్ డి. ఇది మనకి నిల్వలు ఉంటాయి. దీనికి సంబంధించిన డైట్ కూడా మనం తీసుకోవాలి. ఉత్పత్తి అయింది సరే, అది నిల్వలు ఉండాలంటే ఏం చేయాలి? దాని రిలేటెడ్ డైట్ కూడా మేము చెప్తాం వచ్చినప్పుడు. ఇదంతా లైఫ్ స్టైల్ ప్రాబ్లం అండి. ఈ యంగర్ జనరేషన్ ఇది వాళ్ళు అసలు ఫాలో అవ్వట్లేదు ఫస్ట్ థింగ్. అందుకని చాలా తక్కువ వయసులోనే వీళ్ళకి బోన్ మినరల్ డెన్సిటీ తగ్గటం వల్ల వేర్ అండ్ టేర్, వీళ్ళు ఏమన్నా చిన్న యాక్టివిటీ చేశారనుకోండి, వెంటనే వాళ్ళకి అరుగుదల వాళ్ళకి పెరిగిపోయిద్ది. వాళ్ళకి ఏమైనా ఇంజరీ అవ్వటము, లేకపోతే నొప్పి పెరగటము, ఈ ప్రాబ్లమ్స్తో మా దగ్గరకు వస్తున్నారు. ఏజ్డ్ పీపుల్ అయితే ఇంకా ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వాళ్ళకి కార్టిలేజ్ డీజనరేషన్ జరిగిద్ది. సో అలా గుజ్జిపోవటం వల్ల వాళ్ళకి మోకాలు నొప్పులు వస్తాయి. వాళ్ళు చిన్న వయసు వాళ్ళైనా కావచ్చు, లేదా వృద్ధులైనా కావచ్చు, ఎంత వయసులో అయినా సరే వాళ్ళు మమ్మల్ని సంప్రదించినప్పుడు వాళ్ళు మేము చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి పూర్తిగా మోకాలు నొప్పులు తగ్గిపోతాయండి. ఒక బయట చూద్దాం. हम तो इतना जगह डॉक्टर हम दिखाए हैं, हमारा तो ठीक नहीं हुआ. हम यहाँ पर आए हैं तो आ करके अभी 15 दिन भी नहीं हुआ, हम बहुत ठीक है. और आ करके हम 2-4 दिन बाद हम तिरुपति गए थे. यहाँ का दवाई खा के हम 5 घंटा लाइन में खड़े थे, नहीं तो 1 घंटा भी हम खड़ा ना हो सकते थे, 1 मिनट. इसके बाद हम बहुत ठीक हैं और 5 घंटा लाइन लगा के दर्शन करके बालाजी को हम आए हैं. यहाँ का दवाई से हम बहुत अच्छे हैं. आप लोग भी आ करके यहाँ दवाई करके ठीक हो जाइएगा. आपका नाम क्या है जी? हमारा नाम गीता देवी है. हम बिहार से आए हैं अपना लड़की के पास. मेरा लड़की यहाँ से दवाई करके अच्छा हुई थी तो वो भी हमको लेकर आई है, तो यहाँ दवाई खा के हम भी ठीक है. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సాయిరామ్ అండి. నా పేరు రుద్రరాజ్ పుష్పావతి. నేను హైదరాబాద్లో ఉంటాను. మోకాళ్ళ నొప్పులు వచ్చి చాలా ఇబ్బంది పడ్డాను. గ్యాస్ దగ్గర 10 నిమిషాలు కూడా నుంచుని పని చేసుకోలేని పరిస్థితిలో ఉండగా ఈ సిద్ధ వైద్యము నేను మందు వాడటం మొదలుపెట్టాను. అది చాలా తొందరగా నాకు లైఫ్లో చాలా బాగా పనిచేసింది. నేను ఇప్పుడు మా ఇంటి పని అంతా నేను ఒక్కదాన్ని చేసుకోగలుగుతున్నాను. ఈ మందు వల్ల అందరికీ కూడా చాలా ఉపకారం అవుతుంది. అందరూ ఈ ట్రీట్మెంట్ తీసుకుని ఎవరు మోకాళ్ళ నొప్పులు ఉన్నా సరే అందరూ ఉపయోగించుకోవచ్చు. నేను ఇది బాగా మనస్ఫూర్తిగా వాడి చాలా బాగుంది కనుక నేను అందరికీ చెప్పడానికి ఇలా ప్రసంగం చేసుకుంటున్నాను. సాయిరామ్ అండి, నమస్తే. అనదర్ మోర్ ఇష్యూ ఆర్థోపెటిక్ సంబంధించి వెన్నుపూస, సియాటికా. ఎక్కువగా ఈ జనరేషన్ పిల్లలు ఐటీ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటున్నారు డాక్టర్ గారు. సో వీటికి కూడా సిద్ధ వైద్యంతో పరిష్కారం లభిస్తుందా?
ఇక్కడ కూడా అంతే, వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఎంత సమస్యతో మా దగ్గరకు వచ్చినా సిద్ధ వైద్యుల్లో మంచి పరిష్కారం ఉంది, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఒకసారి ఆ బైట్స్ చూద్దాం. నమస్తే అండి, నా పేరు జ్యోతి. నేను దివ్య క్లినిక్కి కొంచెం ప్రాబ్లం ఉండి వచ్చాము మా వారిని తీసుకొని. అయితే తనకి బ్యాక్ పెయిన్ అండి. అయితే తనకి ఇక్కడికి వచ్చినాక చాలా తగ్గింది బ్యాక్ పెయిన్. తర్వాత మా సిస్టర్ శ్రీలత, తనకు కూడా బ్యాక్ పెయిన్ ఉండే మోకాలు బాగా నొప్పిలేస్తున్నాయని, చాలా నీరసంగా ఉందని అంటే తనకు కూడా ఇక్కడ తీసుకొని వచ్చాము. తను కూడా మెడిసిన్ వాడింది, చాలా రికవర్ అయింది. తర్వాత మళ్ళీ మా బ్రదర్ ఉన్నాడు, అంటే కజిన్ అవుతాడు, తనకు కూడా ఇక్కడికే తీసుకొచ్చాము. తనకి మోకాల దగ్గర కొంచెం వాటర్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేయాలని చెప్పారు. తనకు కూడా ఇక్కడికి పంపించాను, తనకు కూడా తగ్గింది. ఇప్పుడు నెక్స్ట్ నేను వచ్చాను, నాకు లో బీపీ కొంచెము మోకాళ్ళ నొప్పి ఉంది. నేను ఇప్పుడు ట్రీట్మెంట్ నేను తీసుకుంటున్నాను, నాకు కొంచెం పర్వాలేదు ఇప్పుడు, నేను స్టార్టింగ్ కాబట్టి. నమస్తే అండి, నా పేరు సుధా. నేను నిజాంపేట రోడ్ నుంచి వస్తున్నాను. మా మదర్కి సయాటికాతో ప్రాబ్లంతో వచ్చామండి. ఇక్కడ దివ్య క్లినిక్ సిద్ధ వైద్యానికి వచ్చాము. అంటే టీవీలో చూసే వచ్చామండి. ఆవిడకి చాలా సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నారు సయాటికాతో అండ్ షోల్డర్ పెయిన్, పెరియాథ్రైటిస్తో కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఆవిడ బాగా నీరసపడిపోయి ఎలాంటి పని చేయలేకపోయేవారు. ఒకసారి టీవీలో చూసి ఆమెకి ఇక్కడ ట్రై చేద్దామని అమ్మగారికి ఫోన్ చేసి వచ్చామండి. ఇక్కడికి వస్తే చెప్పారు కొంచెం ఏజ్డ్ కాబట్టి ఆమెకి టైం పట్టొచ్చు, అరౌండ్ 1 year అలాగా, తగ్గించే పూచి అయితే మాది అన్నారు. ఆమెకి 5 months కల్లా 90% క్యూర్ అయిందండి. ఆవిడ ఎంత యాక్టివ్ అయిందంటే అంత యాక్టివ్ అయ్యారు. ఆవిడ పని ఆవిడ చేసుకోగలుగుతున్నారు. అంతా చాలా బాగా, నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అండి ఆమెను చూసి. మా మదర్ని చూసి నేను డీలా పడిపోయేదాన్ని. అయ్యో మా అమ్మకి ఏంటి ఇలా అయిపోయింది, ఏం పని చేసుకోలేకపోతున్నారు అనే అంతగా చాలా నేను కూడా బెంగగా ఉండేదాన్ని. అలాంటిదే ఆమెను ఇక్కడ తీసుకొచ్చేసరికి సిద్ధ వైద్యానికి చాలా బాగా, అంటే ఒక 3 months అయితే పట్టింది ఆవిడ క్యూర్ అవ్వడానికి. చాలా అంటే ఒక 50% క్యూర్ అవ్వడానికి. మొత్తానికి 90% అయితే 5 monthsలో, వితిన్ 5 monthsలో ఆవిడ 90% క్యూర్ అయిపోయి చాలా యాక్టివ్ అయ్యారు. నాకంటే ఇప్పుడు ఆవిడ యాక్టివ్గా ఉంటున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి సిద్ధ వైద్యం. డాక్టర్ గారు, కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటూ ఉంటారు. సో మడిమ, తొంటి వీటికి కొంతమంది ఫ్రాక్చర్స్తో వస్తూ ఉంటారు. సో వాటికి కూడా ఆపరేషన్ లేకుండా సిద్ధ వైద్యంతో తగ్గించగలమంటారు? అది హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయితేనే ఆపరేషన్తో సంబంధం లేకుండా సిద్ధ వైద్యంలో సాధ్యమైద్దండి. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ప్యారలల్గా చాలా కేసెస్లో నరం నొక్కుకుపోయిద్ది. మా దగ్గర ఏంటంటే ఆ నొక్కిపోయిన నరాన్ని రిలాక్స్ చేయడానికి స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉంటాయి. ఈ కేసులో చూద్దాము. ఈ అబ్బాయి హెయిర్ లైన్ ఫ్రాక్చర్ వచ్చి బెడ్ రిడన్, మంచానికి అతుక్కుపోయాడు. మా దగ్గర ఒక 1 వారం రోజులు మందులు వాడాడంతే ఇప్పుడు లేచి తిరుగుతున్నారు. వాళ్ళ అమ్మగారే చూస్తున్నారు. ఒకసారి వినండి వాళ్ళ అమ్మగారి మాటల్లో. నమస్కారం అండి, నా పేరు పద్మావతి. మా అబ్బాయి పేరు జయసింహ. మా అబ్బాయి మంచం మీద నుంచి కింద పడి 2 ముక్క ఇరిగింది. ఇరిగితే ఇక్కడ దివ్య క్లినిక్ దగ్గరకు వచ్చి మందులు వాడాను. వారం రోజులనే లేచి నడవటం మొదలుపెట్టిండు. ఇప్పుడు ఇంకా అవే మందులు వాడుతున్నాము. పూర్తిగా నయమయ్యేదాకా వాడుతున్నాము. అండ్ ఈ జనరేషన్కి మరో పెద్ద సమస్య ఏంటంటే పిల్లలు లేకపోవడం. అంటే ఏజ్ ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు, లేదంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల అనుకోవచ్చు. కొంతమందికి ఎదురు చూస్తూ ఉంటారు పిల్లల కోసమని, బట్ ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతూ ఉంటారు. మన సిద్ధ వైద్యంతో పిల్లలు కలగడం కూడా ఆస్కారం ఉంటుందంటారు? పిల్లలు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారండి మా దగ్గర. 2 బయటలు కూడా చూద్దాము. దిస్ ఇస్ పాసిబుల్. అయితే ఏంటంటే మేమేం కోరుకుంటాం అంటే మా దగ్గరకు వచ్చేటప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు రావాలి మా దగ్గరికి. ఫాల్ట్ ఎవరిలో ఉందో మేము చెక్ చేయాలి. ఇద్దరు రిపోర్ట్స్ మాకు ప్రీ డిఫైన్డ్గా కావాలి. హలో అండి, సిద్ధ వైద్యం మందుల దగ్గర అంటే తీసుకున్నాము మేము. మాకు 12 years వరకు సంతానం లేదు. సో మేము ఇక్కడికి వచ్చాము. అందులో ఒకళ్ళు వెల్ విషెస్ చెప్పడం వల్ల సో ఇక్కడ మందులు వాడాము. వాడిన వెంటనే మా మేడం గారు 3 monthsలో మీకు కన్సీవ్ అవుతారని చెప్పారు. సో అలా ఆ విధంగా 3 months కాకుండా 2 నెలల్లోనే కన్సీవ్ అయింది ఆవిడ. సో మాకు 12 ఏళ్ల తర్వాత ఈ మందులు వాడిన తర్వాత పిల్లాడు పుట్టాడు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. मैं बहुत साल से बहुत परेशान थी. 3-4 साल हो गया था. मुझे बैक में बहुत सारा पेन था. मैं बहुत सारे डॉक्टर के पास गई, बड़े बड़े डॉक्टर के पास. मुझे प्रॉब्लम नहीं पकड़ पा रहे थे कि मेरा क्या है. फिर मुझे किसी ने सजेस्ट किया दिव्या क्लिनिक के लिए, तो मैं यहाँ पे आई. यहाँ पे आने के बाद मुझे बताया कि आपको स्पॉन्डिलाइटिस है और मुझे बच्चे भी नहीं थे 12 years तक. मैंने यहाँ पे बताया मुझे बच्चा नहीं है बोल के, और फिर मेरा बैक में पेन है, मैं नहीं सो सकती हूँ पूरा रात.
विद इन 15 डेज़ के अंदर वो दवा दिए, मेरे को बोले 3 मंथ्स में आपको रिलीव होता, लेकिन 15 दिन में मुझे पूरा एकदम मतलब पूरा एकदम रिलीव हो गया। और 1 मंथ में मेरा दर्द क्या है मुझे कुछ भी मालूम नहीं था, पूरा ख़त्म हो गया, लाइफ चेंजिंग। यहाँ पे आने के बाद मेरे साथ तो मेरेकल ही हो गया है। मुझे यहाँ पे आने के बाद, यहाँ से मेडिसिन लेने के बाद मुझे बच्चे भी हुए। उसके बाद कुछ दिन के बाद फिर से मुझे सर्वाइकल स्पॉन्डिलाइटिस हुआ। फिर मैं बाहर बहुत सारे डॉक्टर दिखाई, कहीं से मुझे फिर फ़र्क नहीं पड़ा। 2-3 साल के बाद फिर से मैं यहाँ पे आई दिव्या क्लिनिक में। फिर मुझे पता चला कि ये सर्वाइकल स्पॉन्डिलाइटिस हुआ है मुझे। विद इन 1 मंथ के अंदर मेरा वो प्रॉब्लम भी सॉल्व हो गया। मैं यहाँ पे आने के बाद मैं सबको सजेस्ट करती हूँ कि यहाँ पे आएँ, यहाँ से दवा लें। ये बहुत आपका लाइफ चेंजिंग हो जाएगा यहाँ पे आने के बाद। जो हम लोग सालों साल दवा खाते हैं जिससे ठीक नहीं होता, ये कुछ ही महीना खाने से यहाँ पे ठीक हो जाता है दवा। बहुत अच्छा है हमारे लिए। हम आप सबसे बोलेंगे कि प्लीज़ यहाँ पे आप लोग आएँ एक बार दिव्या क्लिनिक को। అసలు హెర్నియా గురించి చాలా మందికి తెలియదు డాక్టర్ గారు. అసలు హెర్నియా అంటే ఏంటి? ఇది ఆపరేషన్ లేకుండా సిద్ధ వైద్యంతో పాసిబుల్ అవుతుందా? సిద్ధ వైద్యం స్పెషాలిటీ ఇదేనండి. నేను ఇందాక చెప్పినట్టు వర్మం అడంగల్ థెరపీ ఉంటుందని. సో హెర్నియాకి ప్రధానంగా మేము వాడేది అదే. అడంగల్ పాయింట్స్ బాగా వాడతాము, వర్మం పాయింట్స్ వాడతాము, ప్లస్ డైట్ చెప్తామన్నమాట. డైట్ చెప్పి ఇంకా మెడిసిన్స్ ఇస్తాము. హెర్నియా ఎట్లా అంటే మేము వచ్చినప్పుడు మేము ఆ పాయింట్స్ ప్రెస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది మా దగ్గరకు వచ్చారనుకోండి, కనీసం 50-60% ఆఫ్ ద పీపుల్ అక్కడికక్కడే ఇప్పుడు హెర్నియా అంటే ఇట్లా ఉబ్బిపోయి బయటకు వచ్చింది కదా స్టమక్. సో అలా మళ్ళీ దాని స్థానానికి వెళ్ళినట్టు వాళ్ళే చెబుతారు, ఏమండి నాకు శారీ లూజ్ అయిందండి, ఇందాకేమో శారీ టైట్గా ఉంది, ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ ఇచ్చారు కొంచెం లూజ్ అయిందండి అని వాళ్ళే చెబుతారు. పొట్ట కొంచెం లోపలికి వెళ్ళిందండి, ఈ 10 minutes గ్యాప్లోనే నాకు ఒక 5% అయినా నాకు తెలుస్తుందండి, కొంచెం ఇంతకుముందు బాగా రాయిలాగా గట్టిగా ఉండేదండి, ఇప్పుడు మెత్తపడిందండి, ఇన్ని చెబుతారు వాళ్ళు. విత్ ఇన్ 5 minutes 10 minutes గట్టిగా 10 minutes గట్టిగా ఒక 10 minutes టైం అనుకోండి. ప్లస్ మేము ఆయిల్స్ ఇస్తాము డైలీ యూస్కి, డైట్ చెప్తాము, ప్లస్ మెడిసిన్స్ ఇస్తాము. ఇంత గట్టిగా మేము చేస్తున్నప్పుడు వాళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అయితే రిజల్ట్స్ ఎందుకు రావు? ఇంకోటి డాక్టర్ గారు, బోధకాలు. చాలా మందికి బోధకాలు వచ్చిందంటే మళ్ళీ తగ్గదు, చాలా ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఈ బోధకాల పరిష్కారం మన సిద్ధ వైద్యంలో దొరుకుతుందా? దొరుకుతుందండి, కానీ రిజల్ట్స్ చాలా స్లోగా వస్తున్నాయి. ఎట్లా అంటే వాళ్ళకి అది లింఫాటిక్ స్వెల్లింగ్ వచ్చేసింది మస్కిటో బైట్ వల్ల. ఒక దోమ కొట్టడం వల్ల వీళ్ళకి ఆ బోధకాలు వచ్చింది. వాళ్ళకి వచ్చిన వాపుని టెక్నికల్గా దాన్ని ఏం పిలుస్తాం, లింఫాటిక్ స్వెల్లింగ్ అంటాం. సో ఎట్లా అంటే వీళ్ళకి ఇక్కడ 2 categories పీపుల్ మేము చూస్తున్నాం. కేటగిరీ 1 వాళ్ళకి ఇన్ఫెక్షన్ బాగా ఉంటుంది. ఎట్లా అంటే బయట విపరీతమైన ఎండ అయితే వీళ్ళకి మాత్రమే చలి జ్వరం, 5-6 దుప్పట్లు కప్పుకొని పడుకుంటారు వీళ్ళు, ఎంత సమ్మర్లో అయినా సరే, అంత చలి జ్వరం అనమాట. అది ఆ స్టేజ్లో వస్తే మాత్రం వాళ్ళకి కనీసం 1 year అబోవ్ పట్టిద్ది. అలా జ్వరమేం లేదు, జస్ట్ స్వెల్లింగ్ అంటే మాత్రం 1 year పట్టిద్ది. ఎంత లేదన్నా మినిమం టైం 1 year పట్టిద్దండి. 1 year వరకు వాళ్ళు ఓపిక్గా మేము చెప్పిన డైట్ వాడుతూ, డైట్ ఫాలో అవుతూ, ఇచ్చిన మెడిసిన్స్ వాడుతుంటే మాత్రం వాళ్ళకి సెట్ అవుతుందండి. అది బుజలాపురం అండి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన హైదరాబాద్కు. మీ పేరమ్మా? వీరమ్మ. వీరమ్మ గారు, మీ వయసు ఎంత? 45 ఉంటుంది. 45. సమస్య ఏంటి మీది? మాకు కాలు మోదగాలు బోధకాలు. ఎన్నాళ్ళ నుంచి ఉంది మీకు బోధకాలు? 15 ఏళ్ళ నుంచి ఉన్నది. 15 ఏళ్ళ నుంచి బోధకాలు ఉంది. బోధకాలు ఉన్నది. జ్వరం ఎన్నిసార్లు వచ్చిందమ్మా మీకు నెలకి? నెలకు 2 సార్లు 3 సార్లు వచ్చేది. 15 సంవత్సరాలు ఇట్లాగే బాధపడ్డారు. ప్రతి నెల 3 సార్లు జ్వరం రావటం. ఓకే. దివ్యా క్లినిక్ ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు మీరు? ఇక్కడికి ఇప్పుడు నెల అవుతుంది, 7 నెలలు అవుతుంది. 7 నెలల నుంచి వస్తున్నారు. జ్వరం ఎట్లా ఉందమ్మా ఇప్పుడు మీకు? జ్వరం అస్సలే లేదు. జ్వరం అసలే లేదు. జ్వరం వస్తూనే లేదు. వాపు ఎట్లా ఉందమ్మా? వాపు తగ్గింది, చాలా బాగుండే. ఆపు ఇట్లా ఉండే బాగా కొంచెం సగానే తగ్గింది. ఓకే. ఇంకా మిగిలిన ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు? మిగిలిన ట్రీట్మెంట్కి వస్తున్నాం. అందరినీ వేధించేది డాక్టర్ గారు క్యాన్సర్ ఒకటి. క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా చావుతో పోరాటమే అనుకుంటూ ఉంటారు. సో మన సిద్ధ వైద్యంలో ఏ స్టేజ్లో ఉన్నా క్యాన్సర్ని నివారించగలదా సిద్ధ వైద్యం? అని సిద్ధ వైద్యం తాళపత్రాలే చూస్తున్నాయండి. అబ్దుల్లా సాహెబ్ గారు రాసిన అనుభోగ వైద్య నవనీతం అనే తాళపత్రంలో దీనికి సంబంధించిన మెడిసిన్స్ ఉన్నాయి. కోటయం మెడికల్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ సిపి మాథ్యూ దీని మీద చాలా క్షుణ్ణంగా పరిశోధన చేసి మన ఆయుష్ మినిస్ట్రీకే రిటర్న్గా వాళ్ళు ఇచ్చారనమాట. ఎన్నో డైరీస్, ఆయన రాసుకున్న కేసు డైరీస్ మొత్తం ఆయన చావు బతుకులు ఉన్నప్పుడు ఆయన చనిపోయారనుకోండి, ఆయన చివరి రోజుల్లో మినిస్టర్ ఆఫ్ ఆయుష్ని సంప్రదించి ఇదిగోండి నా ఫైండింగ్స్ ఇవన్నీ చక్కగా ఆయన సబ్మిట్ చేశారు. మా క్లినిక్ అయితే అచ్చంగా ఆయన ఫైండింగ్స్ మీద ఫంక్షన్ అవుతూ ఒక పక్క మా అనుభవం కూడా జోడించి, ఇంకా మా డైట్ ప్లాన్ కూడా మేము జోడించి ఇన్ని రకాలుగా మేము వైద్యం చేస్తున్నాం. వర్మం థెరపీ, అడంగల్ థెరపీ కూడా ఇందులో మేము తెస్తున్నాం. ఇంట్లో అనుసంధానం చేసినప్పుడు
అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మేజర్గా మేమేంటంటే ఇక్కడ వాళ్ళు ఏ స్టేజ్లో వచ్చారు, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4లో కూడా వెంటనే వచ్చారనుకోండి, మేము ఆ కేసెస్ బాగా హ్యాండిల్ చేయగలుగుతాం. స్టేజ్ 4 వచ్చి చుట్టుపక్కలంతా బాగా పాకి ఇబ్బందిగా ఉన్నప్పుడు మాత్రం ఆ కేసెస్ కొంచెం టఫ్గా ఉన్నాయి. బట్ ఏ స్టేజ్లో వచ్చినా ఎలా వచ్చినారో సిద్ధాలో మాత్రం మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. వచ్చిన పేషెంట్స్ మేము చెప్పిన డైట్ ఫాలో అవ్వాలి, ఇచ్చిన మందులు చక్కగా వాడాలి, మేము చెప్పిన లైఫ్ స్టైల్ చేంజెస్ వాళ్ళు తెచ్చుకోవాలి. స్టేజ్ 4 క్యాన్సర్ వచ్చి కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఓల్ బాడీ పెట్ స్కాన్ రిపోర్ట్ చూద్దాము, ఇంతకీ వాళ్ళ హస్బెండ్ ఏమంటున్నారో చూద్దాం. ఒకసారి వినండి వాళ్ళు ఏం చెబుతున్నారు. హలో, నమస్కారం అండి. మా మిసెస్కి 4th స్టేజ్ క్యాన్సరు. ఇక్కడికి వచ్చిన తర్వాత సిద్ధ హాస్పిటల్కి వచ్చిన తర్వాత 3 నెలల్లో క్యూర్ అయిపోయింది. రిపోర్ట్స్ కూడా ఏం లేదని వచ్చింది. కానీ ఆ హాస్పిటల్లో వాళ్ళు 6 నెలల్లో చనిపోతారని చెప్పారు. ఇప్పుడు ఆమె కోలుకుంది, బాగుంది. థ్యాంక్ యూ. అలాగే పక్షవాతం, ఈ పక్షవాతానికి కూడా సరైన సిద్ధ వైద్యం అనేది మన దానిలో ఉందంటారా? ఈ పక్షవాతం అండి, వాళ్ళు ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మా దగ్గరకు వస్తున్నారు మేము చూసుకుంటాం. లెస్ దాన్ 6 months ఆఫ్ టైం అప్పుడు పక్షవాతం వాళ్ళు వచ్చింది, బిలో 180 days మమ్మల్ని అప్రోచ్ అయ్యారనుకోండి, 6 నెలల లోపటే మమ్మల్ని సంప్రదిస్తే మాత్రం చాలా తొందరగా కోలుకుంటున్నారు వాళ్ళు. 6 నెలలు దాటింది అంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. సో చెప్పాను కదండి, సిద్ధ వైద్యం అంటే ఏంటంటే రిజల్ట్స్ విల్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, రికవరీ టైం ఆల్సో విల్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో వాళ్ళు ఎంత టైం తీసుకుంటున్నారు మా దగ్గర రావడానికి అనే దాన్ని బట్టి వాళ్ళ రికవరీ టైం కూడా ఆధారపడి ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు అలాగే వెరికోస్ వెయిన్స్ వల్ల పుండ్లు వస్తూ ఉంటాయి. సో ఆ పుండ్ల వల్ల చాలా నొప్పండి, దురద, సమ్ ఇన్ఫెక్షన్స్ టైప్ ఆఫ్ లాగా ఉంటాయి. సో ఆ పుండ్లకి కూడా సిద్ధ వైద్యంలో వైద్యం ఉంటుందంటారా? మా దగ్గర ఎట్లా అంటే జస్ట్ పుండ్లతోనే రారండి. కొన్ని కేసెస్ మీరు చూస్తే వాళ్ళ క్లినిక్లో అడుగు పెడుతుంటే విపరీతమైన ఫౌల్ స్మెల్, కాలు కుళ్ళిపోయి ఉంటుంది. ఓ మై గాడ్, అలా ఉంటుంది. వాటిని అది గ్యాంగ్రీన్ అంటాం, ఎండ్ స్టేజ్ అనమాట. సో మీరు స్టార్టింగ్ స్టేజ్ గురించి చెప్పారు, అట్లాంటి వాళ్ళు వస్తారు మా దగ్గరికి, ఇలాంటి వాళ్ళు కూడా వస్తారు. మ్యాక్సిమం పీపుల్ మా దగ్గరకు వచ్చేది గ్యాంగ్రీన్ స్టేజ్కి వెళ్ళిపోయి కాలంతా కుళ్ళిపోయి, ఇంకా ఎట్లా అంటే అక్కడ వాళ్ళు సంప్రదించిన సర్జన్ ఎవరైతే ఉన్నారో ఇక నీ కాలు తీసేస్తా అని చెబుతారు. అప్పుడు వస్తారు మా దగ్గరికి. వాళ్ళు మా క్లినిక్లో అడుగు పెడుతుంటే విపరీతం వాసన, ఒక్కోసారి ఆ వాసన మేము కూడా బేరు చేయలేము. డైలీ ఇదే పని మీద ఉంటామా, కానీ ఒక్కొక్క కేసుకి ఎట్లా అంటే ఆ స్మెల్ కూడా మేము బేరు చేయలేము. అంత ఘోరంగా వచ్చింది, అంత ఎక్స్ట్రీమ్ కేసు వస్తున్నారు. అయినా సరే మెడిసిన్స్ ఉన్నాయి, బాగా కోలుకున్న వాళ్ళు ఉన్నారు. మేమేం చెప్తున్నామంటే సకాలంలో మమ్మల్ని సంప్రదించండి, మరీ అంత లేటుగా వస్తే మీకే టైం పట్టిద్ది. ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు గంగారావు, మా బావగారి పేరు కేవి రమణ అండి, పిఠాపురం మా బావగారిది. అతనికి రీసెంట్గా వెరికోజ్ అల్సర్ అనే వ్యాధి వచ్చిందండి. కాలుపైన బొబ్బల్లా వచ్చి కాలిపోయినట్టు అయిపోయిందండి. పెద్ద పెద్ద బొబ్బలు వచ్చి కాలు కూడా నల్లగా అయ్యిందండి. అయితే ట్రీట్మెంట్ ఇంగ్లీషు మెడిసిన్ వాడదామని అనుకుంటే ఇంగ్లీష్ మెడిసిన్కి చాలా డబ్బులు అవుతాయని అన్నారండి. దగ్గర 3 lakhs వరకు అవ్వచ్చని అన్నారండి. అయితే మాకు మన సిద్ధ వైద్యం క్లినిక్ డాక్టర్ గారు అయినటువంటి మణికంఠ గారు తెలుసండి. అతని ద్వారాగా మాకు తెలిసిన వాళ్ళకి కూడా తగ్గాయండి కొన్ని వ్యాధులు. అందువలన మా బావగారిని డాక్టర్ గారి దగ్గరికి తీసుకువచ్చి చూపించామండి. మా బావగారికి వెరికోజ్ వెయిన్స్ అతి తక్కువ ఖర్చుతో తగ్గిందండి. బయట హాస్పిటల్స్లో 100% అయితే ఇక్కడ 10 to 15%లోనే పూర్తిగా నయం అయిందండి. డాక్టర్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. కానీ మా బావగారికి అంత ఎర్లీగా తగ్గుతుందని కూడా మేము అనుకోలేదండి. కానీ చాలా ఎర్లీగా తగ్గిందండి. కానీ అసలు యాక్చువల్గా నడవలేరేమో అని కూడా అనుకున్నామండి. కానీ ఇప్పుడు చాలా నయం అయిందండి, చాలా బాగా. ఒక స్టేజ్లో కూడా కాలు తీస్తారేమో అనే నెక్స్ట్ షుగర్ కూడా ఉన్నదండి మా బావగారికి. ఒక స్టేజ్లో కాలు కూడా ఇబ్బంది అవ్వచ్చని కూడా అన్నారండి. కానీ ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇబ్బంది ఏమీ లేదండి. ఇప్పుడు అంతా సెట్ అయింది, ఇప్పుడు అంతా బాగానే ఉందండి. కాలు కూడా ఇప్పుడు మామూలుగానే ఉందండి. డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకట్, నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. మా అమ్మగారికి షుగర్ పేషెంట్ అయ్యింది, కాలు వేలు పూర్తిగా తీసేయవలసి వచ్చినప్పుడు కొందరు మిత్రుల ద్వారా సిద్ధ వైద్యం అనే ఈ వైద్యాన్ని మణికంఠ వారు దివ్య మెడికల్స్ వారు నడుపుతున్నారు. సో ఆ మిత్రుల ద్వారా తెలుసుకుని వీళ్ళ దగ్గరికి వస్తే ఎర్రపసురు మందు ఇచ్చారు. ఆ ఎర్రపసురు మందు పూయటం వల్ల మా అమ్మగారి వేలు తీసేయాలని చెప్పిన డాక్టర్స్ కూడా నివ్వెరపోయేలాగా ఆ వేలు పూర్తిగా తగ్గిపోయి నార్మల్గా నడుస్తున్నారండి.
సో ఐఎమ్ సో హ్యాపీ. సిద్ధ వైద్యం మెడిసిన్ వాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు వేలు తీసే పరిస్థితి లేదు కదండి మీ అమ్మగారికి? లేదండి, తగ్గిపోయిందండి పూర్తిగా. ఓకేనండి, పూర్తిగా తగ్గిపోయిందండి. అందుకే నేను మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను, శ్రోతలందరూ కూడా ఈ మందు వాడండి, తప్పకుండా ఉపయోగం ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మాది విజయవాడ అండి. నా పేరు బాలకోటేశ్వరరావు అండి. మా ఆవిడకి కాళ్ళలో పుళ్ళు పడినాయి, తగ్గపోతే ఆపరేషన్ చేసినా తగ్గలేదండి. ఇక్కడ దివ్య క్లినిక్ వచ్చిన తర్వాత తగ్గింది. నా కాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఉన్నాయి, అవి కూడా కొంచెం తగ్గినాయి. ఇప్పుడు ముందు వాడుతున్నాం, ఇప్పుడు ఇంకో నెల వాడాలన్నారు, వాడుతున్నామండి. బాగానే ఉందండి ఇప్పుడు. అండ్ అలాగే కంటి చూపు సమస్య, ఇది చాలామందికి స్పెట్స్ పెట్టుకోలేక దాంతో స్పెట్స్తో చాలా అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి ఎక్కడైనా మనం పెట్టుకోవాలన్నా చేయాలన్నా. సో ఈ కంటి చూపు సమస్య ఉన్న వాళ్ళకు కూడా సిద్ధ వైద్యంతో వైద్యం అందించగలరా? సిద్ధ మెడిసిన్స్ ఉన్నాయండి, డైట్ కూడా ఉంది, కొన్ని రకాల వెజిటబుల్స్ కూడా తినచ్చు ఆన్ డైలీ బేసిస్. క్యారెట్ కంటికి మంచిది కాదా, పొన్నగంటి కూర మంచిది కాదా, ఇట్లా మేము చెబుతున్నాం అనుకోండి. చాలామంది ఎట్లా అంటే పొన్నగంటి కూర మా ఏరియాలో దొరకదని నేను చెబుతారు. ఎఫర్ట్ పెట్టట్లేదు జనాలు. చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఇదిగో ఇది తినండి, ఇదిగో ఈ మెడిసిన్స్ వాడండి అని. వాళ్ళకి ఆ సీరియస్నెస్ ఉందనుకోండి, వాళ్ళకి కొంతమందికి ఎట్లా అంటే బ్లడ్ క్లాట్ వల్ల కంటి చూపు పోయిద్ది. అలాంటి కేసెస్ కూడా మేము చేసాము. వాళ్ళకి ఆ కంటి చూపు మళ్ళీ వాపస్ వచ్చేసింది. సో వాళ్ళు ఏ కండిషన్లో వచ్చారో మేము చూసుకోవాలి. వాళ్ళకి ఎందుకు కంటి చూపు మందగిచ్చింది, రెటినాల్ ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదా బ్లడ్ క్లాట్ ప్రాబ్లం ఏమైనా ఉందా ఏంటంటే ఆ రిపోర్ట్స్లో క్షుణ్ణంగా ఉంటుంది. ఎట్లాగో అది స్టడీ చేసి దాని తగ్గట్టుగా మేము మెడిసిన్స్ ఇస్తాము. మేము చెప్పిన వాళ్ళు పాటించారనుకోండి, వాళ్ళు ఎంత ప్రాబ్లంలో వచ్చినా సరే వాళ్ళు రికవర్ అవుతున్నారు. రవిశేఖర్ రెడ్డి. మీ పేరు రవిశేఖర్ రెడ్డి గారు, ఏ ఊరండి మీది? రామతూరు టీవీ స్టూడియో దగ్గర. ఓకే, హైదరాబాద్. ఏ ప్రాబ్లంతో వచ్చారండి దివ్య క్లినిక్కి మీరు? కంటి ప్రాబ్లము, అక్కడ వెంట్రుకల్లాగా వస్తున్నాయి. వెంట్రుకల్లాగా వస్తున్నాయి, అది ఇప్పుడు మీరు ఇచ్చినది వెంట్రుక ఒక క్లాట్ అయింది మీకు అక్కడ? అక్కడ క్లాట్ అయింది. ఓకే, చెప్పండి. ఇప్పుడు మీరు ఇచ్చిన 90% తగ్గింది. ట్రీట్మెంట్ అంటే మీకు ఇప్పుడు వర్మం ట్రీట్మెంట్ ఇచ్చాము, పర్టికులర్గా ఈ పాయింట్ దగ్గర. ఆ తర్వాత ఇటువైపు ఇచ్చాము, ప్రెషర్ పాయింట్ ఇచ్చేసి ఆ తర్వాత ఎంతసేపు తీసుకున్నారు ఇక్కడ ట్రీట్మెంట్ మీరు? ఇప్పుడు జస్ట్ 5 minutes. 5 minutes ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఐ విజన్ ఎంత ఇంప్రూవ్ వచ్చిందండి? 90% ఇంప్రూవ్ వచ్చింది. ఎన్నాళ్ళ నుంచి బాధపడుతున్నారు మీరు ఇట్లా? నేను 1 year నుంచి బాధపడుతున్నారు, మీకు 90% ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఒక 5 minutes ట్రీట్మెంట్కి. ఓకే, వెంట్రుకలు పోయినాయి కాబట్టి హ్యాపీ. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. నడు నొప్పి వస్తుందంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవడము, లేదంటే అట్లా రిలాక్స్ అయిపోతూ ఉంటారు. అది దీర్ఘకాలికంగా ఏమవుతుంది, కిడ్నీలో రాళ్ళు ఎఫెక్ట్స్, ఇట్లా గాల్ బ్లేడర్స్లో సమస్యలు రావడం, ఇట్లా సమస్యలు వచ్చిన తర్వాత మళ్ళీ ఆపరేషన్స్ అని వెళ్తూ ఉంటారు. అలా కాకుండా మన సిద్ధ వైద్యంలో ఏమైనా ఈ కిడ్నీలో రాళ్ళ సమస్య గురించి ఏమైనా వైద్యం ఉంటుందా? అసలు దేనికి వస్తున్నాయండి కిడ్నీ రాళ్ళు కానీ గాల్ బ్లాడర్ రాళ్ళు కానీ? తినే ఫుడ్డే అంటారు. తినే ఫుడ్ ఒకటిగా, ఆ తర్వాత వాటర్ వాల్యూమ్ కూడా చెప్తానండి. ఇక్కడ తినే ఫుడ్ కూడా నేను ఎట్లా చెప్తాను, కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ గురించి మాట్లాడాలి. టొమాటో, పాలకూర, పొట్లకాయ, కోడిగుడ్డు, ఈ 4 రకాల ఫుడ్స్లో ఎవరైతే ఏదో ఒక 2 కానీ కాంబినేషన్లో తిన్నారో వాళ్ళకి స్టోన్ ఫామ్ అవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. పర్టికులర్గా అదే పర్సన్ వాటర్ సరిగా తాగలేదు అనుకోండి, స్టోన్ ఫామ్ అయ్యింది. అది కిడ్నీ స్టోన్ కావచ్చు, గాల్ బ్లాడర్ స్టోన్ కావచ్చు. దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తూ మేము ఇట్లా చెప్తాం జనాలకి, ప్లస్ దానికి సంబంధించిన పాయింట్స్ మీద ట్రీట్మెంట్ ఇస్తాము. తగ్గిపోయింది, వాళ్ళు జాగ్రత్తగా వాడితే మాత్రం వాళ్ళకి సెట్ అయిపోయింది. ఒక కేసు చూద్దాం. నా పేరు శైలజ. నేను కిడ్నీలో రాళ్ళతో చాలా బాధపడుతున్నాను. ఇంగ్లీష్ మందులు 10 సంవత్సరాలు చాలా వాడినాను. ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఒక కిడ్నీలో 8 mm, ఒక కిడ్నీలో 12 mm ఉండింది. ఇంక ఇట్లా కాదని చెప్పి దివ్య క్లినిక్ వచ్చామండి. వచ్చి మందు ఒక పౌడర్ ఇచ్చారు, 2 ప్యాకెట్లు. 40 రోజులు మింగినాను. శుభ్రంగా నీట్గా పోయింది. మళ్ళీ స్కానింగ్ తీపించుకున్నాను, ఏం లేదని చెప్పారు. నాకు ఇప్పుడు హాయిగా బాగుంది. ఎవరికైనా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంటే చెప్తుంటానండి నేను. డాక్టర్ గారు, అరికాల మంటలు, తిమ్మిర్లు, కిడ్నీ, క్రియాటిన్ సమస్యలకి పరిష్కారం లభిస్తుందా? మీ పేరండి? నా పేరు సామ్యూల్. నేను జగద్గిరిగుట్ట నుంచి వచ్చాను. కొన్ని సంవత్సరాల క్రితం మా అమ్మగారు కాళ్ళలో మంటల చాలా బాధపడ్డారు. ఆమెకి క్రియాటిన్ లెవెల్స్ కూడా బాగా పెరిగిందనమాట. అప్పుడు తెలిసిన మా బావగారు మాకు దివ్య క్లినిక్ గురించి చెప్పారనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మగారు ఇక్కడ మా అమ్మకి కాళ్ళకి ఒక నూనె ఇచ్చారు మంట తగ్గడానికి. ఆ నూనె చాలా బాగా పనిచేసింది. ఇప్పటికీ మా మమ్మీకి కాళ్ళలో ఆ మంట వచ్చినప్పుడు ఆ మంట నూనె రాసుకున్నప్పుడు మమ్మీకి చాలా రిలీఫ్గా ఉంటుంది. అది కాకుండా క్రియాటిన్ లెవెల్స్ గురించి కూడా మేము వచ్చాము. అప్పుడు అన్నయ్య మాకు ఒక క్రియాటిన్ క్యాప్సూల్స్ ఇచ్చారు. అది తీసుకున్న వెంటనే మా మదర్కి కిడ్నీస్లో క్రియాటిన్ లెవెల్స్ కొంచెం తగ్గింది. ఓకేనండి, థ్యాంక్ యూ. రైట్. ఇంకోటి డాక్టర్ గారు, చాలా అంటే ఇది అరుదైన
ప్రతి ఒక్కళ్ళు బాధపడేది చుండ్రు, బట్టతల, జుట్టు రాలిపోవడం. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు అటు మనం అనుకున్నట్టు హార్మోన్ ఇంబాలెన్స్ లేదంటే పొల్యూషన్ ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కళ్ళు బాధపడే సమస్య ఇది. సో దీనికి పరిష్కారం అండ్ చక్కగా మళ్ళీ పెరుగుదల వచ్చే ఆస్కారం ఏమైనా ఉందా సిద్ధ వైద్యంలో? ఇక్కడ ఎట్లాంటి మా క్లినిక్లో మా అనుభవ రీత్యా మేము కొన్ని చెప్తామండి, అది వాళ్ళు జాగ్రత్తగా పాటించాలి. డైట్ మేము చెప్తాము, పర్టికులర్గా వాళ్ళు ఏం షాంపూలు వాడుతున్నాము, వాళ్ళు ఏం హెయిర్ ఆయిల్స్ వాడుతున్నారో మేము చెక్ చేస్తాము. దాని రిలేటెడ్గా మేము గైడెన్స్ ఇస్తాము, ఇదిగో ఈ షాంపూలే వాడాలి, ఈ హెయిర్ ఆయిల్సే వాడాలని. దాని రిలేటెడ్గా మెడిసిన్స్ ఇస్తాము. అలా చేస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి బై బర్త్ జుట్టు లేదనుకోండి, ఆ కేసెస్ 50-50 మేము చెక్ చేస్తాం. నాడీ వ్యవస్థ బాగుంది అంటే ఆ కేసెస్ హ్యాండిల్ చేయొచ్చు, లేకపోతే ఒక ప్రయత్నం చేయండి అని చెప్తాము. అదర్వైజ్ మామూలుగా ఇట్లా పొల్యూషన్ వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల వాళ్ళకి బట్టతలు వచ్చిందనుకోండి, తిరిగి జుట్టు ఉత్పత్తి అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. వాళ్ళు ఇంతకుముందు ఏమేమి వాడొచ్చారో మాకు చెప్పారనుకోండి, దాన్ని బట్టి ఆ కేసు ఎంతవరకు సక్సెస్ అయితే మేము చెబుతాము. సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయి, బట్టతల మీద పూర్తిగా జుట్టు రావడానికి సిద్ధ వైద్యంలో ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ డాక్టర్ గారు, చాలా చక్కగా సిద్ధ వైద్యం గురించి చెప్పారు. సో చాలా చక్కగా క్లియర్గా డౌట్స్ కూడా క్లియర్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ బ్యూటిఫుల్ టైం. నమస్తే. దివ్య క్లినిక్ మోకాళ్ల నొప్పులకు, వెన్ను నొప్పులు, ఎముకలు, కీళ్ల నొప్పులకు, కీళ్లవాతము, స్త్రీల సమస్యలు, కంటి సమస్యలు మరియు ముఖ్యంగా జుట్టు సమస్యలు, గ్యాస్ట్రిక్, షుగర్, క్యాన్సర్, బీపీ అన్ని రకాల సమస్యలకు చికిత్స చేయబడును. అడ్రస్ దివ్య క్లినిక్ 201 కమలా రెసిడెన్సీ, శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమగమం దగ్గర, హైదరాబాద్. సంప్రదించు సమయం ప్రతిరోజు 12 గంటల నుంచి 5 గంటల వరకు. ఫోన్ నంబర్స్ 9153305786, 9848727076.